గైస్, వెల్కమ్ బ్యాక్ టు యామీ డైరీస్. ఇప్పుడు నేను వర్జీనియాలోని లూరే క్యావర్న్స్కి వెళ్తున్నాను. ఇది అండర్ గ్రౌండ్ కేవ్స్. చాలా ఇయర్స్ ఏగో న్యాచురల్గా ఫామ్ అయ్యాయి. ఇది యూఎస్లో మోస్ట్ బ్యూటిఫుల్ క్యావర్న్స్లో ఒకటి అంటారు. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు సీ దిస్. ఇన్సైడ్ ఎలా ఉంటుందో, నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మనం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. చేసా, అదంతా అక్యురేట్గా ఇవ్వట్లేదు. దాని లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంది. తెలుగులోనే. నా పేరేనా? ఒక్క నిమిషం, మ్యాప్స్లో పెట్టు. లూరే కార్వెన్, LUREY లూరే కార్వెన్. పైనది ఏంటది? ఇది లింక్ ఇట్లా వీడియో. నాకు ఫేస్బుక్ కొంచెం మన వాళ్ళు హైలైట్ చేస్తారు కదా, మనకి ఎట్లా 1K ఫాలోవర్స్ ఉన్నారు కదా ఫేస్బుక్ లో. అట్లా అంటవా? వీళ్ళకి మన వాళ్ళు వాడేది ఎక్కువ ఫేస్బుక్, నాట్ ఇన్స్టాగ్రామ్ కదా. అవును, ఇండియాలో. అవును. కొంచెం వీళ్ళన్నా ఓకే హైప్ ఇట్ కదా. అవును, ఇట్ ఒక 500 వ్యూస్ వస్తుంటే మూవ్ అవుతామో అనుకుంటున్నా నేను. అవును, నిజమే. అది కూడా నాకు కూడా ఇన్స్టాలో నేను 800 నాకైతే తెలుసా, ఫేస్బుక్ లో ఆల్మోస్ట్ ఒక 800 ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఉన్నాయి. నేను యాక్సెప్ట్ చేయాల్సి. థ్యాంక్ యూ. సో ఈరోజు సండే మేము లూరే కార్వన్ అని ఒక స్పాట్ ఉంది ఇక్కడ, ఇండోర్. హీ డోంట్ వాంట్ టు బి ఇన్ ద వీడియో. కేరళ చూపిస్తుంది. సో ఈరోజు టెంపరేచర్ అంత చల్లగా లేదు. ఎంత ఉంది టెంపరేచర్? 5 ఉంది కదా. 9 ఉందా? ఓ నైస్. సో ఈరోజు వీకెండ్, సండే లేదు. ఎంకరేజ్ చేయండి గాయస్. సాయి ఎక్కిరిస్తాడు. ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని బ్లాగింగ్ ఏం చేస్తాం మనం అసలు? నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మెయిన్ రీజనే ఇది. ఇట్లా మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒక కమెంట్ చేస్తారు. నాకు మాట్లాడడం రాదు, క్యామ్ చూసుకుంటా. సో అందుకే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చే మెయిన్ రీజనే అది.
కొంచెం స్కేరింగ్ ఉంది. లూరే కేవెన్స్ ఇది యునైటెడ్ స్టేట్స్లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ లార్జెస్ట్ కేవెన్స్లో ఒకటి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం న్యాచురల్లీ ఫామ్ అయిన అండర్ గ్రౌండ్ వండర్ ఇది. ఈ కేవ్స్ 1878లో డిస్కవర్ అయ్యాయి. ఆండ్రూ క్యాంబెల్ అనే లోకల్ మెటల్ వర్కర్ అండ్ హిస్ ఫ్రెండ్స్ గ్రౌండ్ నుండి కూల్ ఎయిర్ వస్తున్నట్లుగా నోటీస్ చేసి, నార్మల్లీ గ్రౌండ్ నుండి కూల్ ఎయిర్ రావడం అంటే అండర్నీత్ ఎంటీ స్పేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు క్యూరియాసిటీతో డిగ్గింగ్ స్టార్ట్ చేశారు. కొంచెం టిక్ చేసిన తర్వాత ఒక స్మాల్ ఓపెనింగ్ అనిపించింది. ఆండ్రూ క్యాంబెల్ ఫస్ట్ పర్సన్గా రోప్ యూస్ చేసి లోపలికి వెళ్ళాడు. ఇన్సైడ్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసింది కంప్లీట్లీ అన్బిలీవబుల్. హ్యూజ్ అండర్ గ్రౌండ్ కేవ్, బ్యూటిఫుల్ ఫార్మేషన్స్ అండ్ అన్టచ్డ్ న్యాచురల్ వరల్డ్ ఇది. ఇట్స్ కంప్లీట్లీ హిడెన్ వరల్డ్. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా అన్టచ్డ్గా ఉంది. సో డిస్కవరీ తర్వాత ఈ కేవ్స్ ఇంపార్టెన్స్ రియలైజ్ చేసి పబ్లిక్కి ఓపెన్ చేయాలని డిసైడ్ చేశారు. సో పీపుల్కి సేఫ్గా ఎక్స్ప్లోర్ చేయడానికి వాక్వేస్, లైటింగ్స్ అండ్ ప్రాపర్ పాత్స్ క్రియేట్ చేశారు. గ్రాడ్యువల్లీ లూరే కేవెన్స్ బికమ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ వర్జీనియా. థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తుంటారు. సో ఈ కేవ్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఫామ్ అయ్యాయి. రైన్ వాటర్ గ్రౌండ్లో సీప్ అవుతూ రాక్స్ డిజాల్వ్ చేస్తూ స్లోలీ అండర్ గ్రౌండ్ స్పేసెస్ క్రియేట్ చేసింది. వాటర్ డ్రాప్స్లో మినరల్స్ ఉంటాయి. సో ఈచ్ డ్రాప్ లీవ్స్ టైనీ మినరల్ డిపాజిట్స్. ఓవర్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దీస్ డిపాజిట్స్ గ్రో ఇన్ టు ఫార్మేషన్స్. సో వీటిలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టలాక్టైట్స్, ఇంకొకటి స్టలాగ్మైట్స్. స్టలాక్టైట్స్ అంటే ఏంటంటే సీలింగ్కి అతుక్కొని కింద వేలాడుతున్నాయి కదా, వాటిని స్టలాక్టైట్స్ అంటారు. కింద గ్రౌండ్ నుంచి గ్రో అయ్యే వాటిని స్టలాగ్మైట్స్ అంటారు. కొన్ని ప్లేసెస్లో 2 కంబైన్డ్ అయి ఉంటాయి, పై నుంచి సీలింగ్ నుంచి గ్రౌండ్ వరకు. వాటిని కాలమ్స్ అంటారు. సో ఇది కంప్లీట్లీ నేచర్ మేడ్, నాట్ ఎట్ ఆల్ ఏ హ్యూమన్ మేడ్. సో అండ్ ఆల్సో ఇక్కడ డ్రీమ్ లేక్ అనే ఒక ఫేమస్ స్పాట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది అదే. రిఫ్లెక్షన్ వల్ల ఇది డీప్ లేక్ లాగా కనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ ఇది షాలో వాటర్, లోపల అంత లోతేం ఉండదు. సో ఇదంతా ఒక లేక్. పైన సీలింగ్కి ఉన్న అవన్నీ కింద వాటర్లో రిఫ్లెక్ట్ అయ్యి కింద కూడా అవి గ్రో అవుతున్నట్టు కనిపిస్తున్నాయి, మొత్తం 2 కలిసినట్టు కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యాజికల్ స్పాట్ ఇన్ ద హోల్ కేవెన్స్. అండ్ ఆల్సో ఇక్కడ టెంపరేచర్ ఎంటైర్ ఇయర్ సేమ్గా ఉంటుంది, అరౌండ్ 12 degrees సెంటీగ్రేడ్. అవుట్ సైడ్ వెదర్ ఎలా ఉన్నా ఇన్సైడ్ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ వాక్ చేస్తుంటే ఇట్ ఫీల్స్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు అనదర్ వరల్డ్. ఈచ్ ఫార్మేషన్ యూనిక్గా ఉంది. నేచర్ ఎంత పేషెన్స్తో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో క్రియేట్ చేసిందో ఇమాజిన్ చేస్తుంటే కూడా అన్బిలీవబుల్. లూరే కేవెన్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎ కేవ్, ఇట్స్ న్యాచురల్ హిస్టరీ అండ్ ఇట్స్ ఏ న్యాచురల్ ఆర్ట్ and natural wonder all in one place. So that's why it becomes one of the most famous caverns in United States. And also ఈ caverns around 400 million years old. At that time this place was under ocean. Water slowly rocks dissolve చేస్తూ underground caves క్రియేట్ చేస్తుంది. ఇన్సైడ్ ఫార్మేషన్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో స్లోగా గ్రో అయ్యాయి. ఈవెన్ టుడే సమ్ ఫార్మేషన్స్ ఆర్ స్టిల్ గ్రోయింగ్. నేచర్ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఈ కేవ్ ఏజ్ వచ్చేసి 400 million years old. ఇందులో ఓల్డెస్ట్ ఫార్మేషన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్, న్యూయెస్ట్ ఫార్మేషన్ వచ్చేసి ఫ్యూ 100 years old. స్టిల్ గ్రోత్ అవుతూనే ఉంది. ఇంకా ఒక స్మాల్ ఇంచ్ ఫామ్ అవ్వడానికి 100 to 120 years పడుతుందంట. సో ఈ కేవ్స్లో ఈ ఫార్మేషన్స్ లైఫ్ ఫ్రేమ్ అనేది టోటల్లీ డిఫరెంట్ కంపేర్డ్ విత్ అవర్ లైఫ్ టైం.
ఆఫ్టర్ ఎక్స్ప్లోరింగ్ కేవన్స్ ఇప్పుడు నేను టాయ్ మ్యూజియం దగ్గరికి వచ్చాను. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కలెక్ట్ చేసిన టాయ్స్ డిస్ప్లే చేశారు. ఓల్డ్ టాయ్స్, వింటేజ్ టాయ్స్ అండ్ మినియేచర్ టాయ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. సమ్ టాయ్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ కూడా ఉన్నాయి. ఇది కిడ్స్కి మాత్రమే కాదు, అడల్ట్స్కి కూడా నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. మన చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొస్తాయి ఇవన్నీ చూస్తే. వెరీ బ్యూటిఫుల్. After exploring toy museum, I went to car museum. సో ఇక్కడ వింటేజ్ కార్స్ డిస్ప్లే చేశారు. దీస్ కార్స్ చాలా ఓల్డ్ మోడల్స్, సమ్ ఆర్ మోర్ దెన్ 100 years ఓల్డ్. ఎర్లియర్ పీపుల్ ఎలా ట్రావెల్ చేసేవారో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈచ్ కార్ హ్యాస్ యూనిక్ డిజైన్స్. ఇట్ ఫీల్స్ లైక్ గోయింగ్ బ్యాక్ ఇన్ టైమ్. And the last but not the least, this is Shenandoah Heritage Village. ఇక్కడ ఓల్డ్ అమెరికన్ విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో రీక్రియేట్ చేశారు. ఓల్డ్ హౌసెస్, బిల్డింగ్స్ అండ్ లైఫ్ స్టైల్ డిస్ప్లే చేశారు. ఎర్లీ పీపుల్ ఎలా లీవ్ చేసేవారు, దేర్ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో చూపించారు. ఇట్ ఫీల్స్ లైక్ స్టెప్పింగ్ బ్యాక్ ఇన్ టు హిస్టరీ. In total, this is not just a cave visit, it's full of historical and cultural experience. I totally love it. If you visit Virginia, Luray Caverns definitely must visit place. There is so much to explore here. Due to rain, I missed exploring garden maze and outdoor activities. Hope you enjoyed this experience with me. Don't forget to like, share and subscribe to Yamni Diaries. Bye.